ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 10, 2025. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 2వ వచనము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆమేన్. దావీదు చేస్తున్న ఈ పాప ప్రక్షాళన ప్రార్థనలో మొదటి 2 చరణాల్లో 3 అంశాలు ప్రస్తావిస్తున్నాడు. మొదటిగా నా అతిక్రమాలను తుడిచే అంటున్నాడు. అతిక్రమాలు అంటే దేవుని చట్టాన్ని ఉల్లంఘించడం. రెండవది నా దోషాన్ని కడుగు అంటున్నాడు. దోషములు లేదా అపరాధాలు అంటే తప్పు అని తెలిసినా మనం చేస్తున్న పనులు. మూడవదిగా నా పాపమును పవిత్రపరచు అంటున్నాడు. అంటే పాపము మన పుట్టుకతోనే మనల్ని వెంటాడేది. ఈ 3 అంశాలు దావీదు ఒప్పుకోవడం ద్వారా తన మొత్తం జీవితాన్ని దేవుని పాదాల చెంత అప్పగించినట్టయింది. ఇదే ప్రార్థన మనం కూడా చేయగలగాలి. ఎందుకంటే మన అతిక్రమాలు, దోషాలు, పాపాలు మనపై పేరుకుపోయి ఉన్నాయి. అవి అసహ్యకరమైన మచ్చల్లా ఉన్నాయి. అవి తొడవబడాలి, కడగబడాలి, పవిత్రపరచబడాలి అంటే ఈ లోకంలో సోప్స్ కానీ ఆయింట్మెంట్ కానీ పనికిరావు. యేసయ్య ఆ కల్వరిలో కార్చిన ఆ పరిశుద్ధ రక్తం ఒక్కటి మాత్రమే ఆ పని చేయగలదు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును అంటున్నాడు. నీ అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే వాటిని క్షమించి తుడిచేస్తాడట. అవి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోబడవు అంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనంలో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనున్నా అంటున్నాడు దేవుడు. మన అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే పరిహారాన్ని పొందుతాం. దాని ద్వారా ధన్యత లభిస్తుంది. ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూస్తే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు కీర్తనకారుడు. వీరికి నలిగిన మనస్సుతో ఈ రీతిగా ప్రార్థిద్దాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఈ ప్రార్థన ఫలాన్ని అనుభవిద్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.